విద్యార్థులకు సైన్స్ పై అవగాహన కల్పించడంతో పాటు క్రియేటివిటీని పెంచేందుకు రాకెట్ ప్రయోగం చేపట్టారు ఇస్రో ట్యూటర్ శశాంక్ భూపతి. వరంగల్లో అంతరిక్షంలోకి రాకెట్ ఎగిరే విధానాన్ని విద్యార్థులకు తెలియచేసేలా ఏర్పాట్లు చేశారు. టెలిస్కోప్ నుంచి ఖగోళాన్ని చూపించేందుకు అన్ని సిద్ధం చేశారు. నేటి నుంచి ఈ నెల 28 వరకు ఈ ప్రదర్శనలు ఉంటాయి. రుద్రమ రాకెట్ లాంచ్ చేసి కాకతీయుల కట్టడాలను శాటిలైట్ ద్వారా రికార్డ్ చేయనున్నట్లు చెప్పారు. ఇక రాకెట్ లాంచ్ కి సంబంధించి మరిన్ని వివరాలు అశోక్ అందిస్తారు. విద్యార్థులకు ఖగోళ శాస్త్రంపై అవగాహన కల్పించడం కోసం స్పేస్ ట్యూటర్ శశాంక్ ఒక రాకెట్ ప్రయోగం చేయబోతున్నారు. అంతరిక్షంలోకి రాకెట్ ఎలా పోతుంది, సైన్స్ పై అవగాహన కల్పించడం కోసం ఇవాటి నుంచి 27వ తేదీ వరకు ఈ ప్రయోగం నిర్వహించబోతున్నారు. అంతరిక్షంలో సూర్యుడు, చంద్రుడు, నవగ్రహాలు ఎలా తిరుగుతాయి ప్రత్యక్షంగా చూపించేందుకు కూడా ఒక ప్రయోగం చేయబోతున్నారు. ఆ ప్రయోగం ఎలా ఉంది, ఎట్లా చేశారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖగోళ శాస్త్రం గురించి చెప్పబోతున్నారు. ఆ ఖగోళ శాస్త్రంలో ఏం చెప్పబోతున్నారు? సో నేను 2022లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది యాజ్ అన్ ఆర్కిటెక్ట్. తర్వాత నాకు స్పేస్ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ అండి. ఐఎమ్ వెరీ క్యూరియస్ కిడ్ ఫ్రమ్ ద బిగినింగ్. సో నాకు చిన్నప్పటి నుంచి స్పేస్లో ఏదైనా వర్క్ చేయాలని ఉండే అండ్ స్పేస్ సెక్టర్లో నేను వెళ్ళాలని ఉండే. బట్ నా అంతటా నేను క్వశ్చన్స్కి ఆన్సర్స్ వెతుక్కున్నాను అనమాట. హౌ టు గెట్ ఇన్ టు స్పేస్ అండ్ హౌ టు అన్ని డిపార్ట్మెంట్స్ స్పేస్లోకి వెళ్ళలేవు. నా చిన్నతనంలో ఏరోస్పేస్ ఉంటేనే స్పేస్ సెక్టర్లో వర్క్ చేసేవాళ్ళు అని అనుకునేది. కానీ ఇప్పుడు ఈ కాలంలో కూడా ఎవరైనా స్పేస్ సెక్టర్లో వర్క్ చేయాలి అని అనుకుంటే వాళ్ళకి ఒక ప్రాపర్ గైడెన్స్ లేదు. సో వేర్ దే ఆర్ గోయింగ్ అని చెప్పి. సో మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే నేను ఒక ATDRL అనే సంస్థను స్థాపించాను in 22 అండ్ 24లో ఇస్రో నుంచి మాకు రికగ్నిషన్ వచ్చింది. అది రిజిస్టర్డ్ ఇస్రో స్పేస్ షూటర్. సో మేమేం చేస్తున్నామంటే వీ వాంటెడ్ ఈ సాంకేతికత, ఈ స్పేస్ సాంకేతికత ఏదైతే ఉంటుందో దాన్ని ప్రతి ప్లేస్కి, అంటే నాట్ జస్ట్ వరంగల్, మనకేంటంటే వరంగల్లో ఉంది ఏముందిలే అని అనుకునేది చాలా వాళ్ళు ఉన్నారు. సో దెర్ ఇస్ అ థింగ్. సో టాలెంట్ ఎక్కడైనా ఉంటుందండి. సో దట్ టాలెంట్ షుడ్ బి టేకెన్ అవుట్. సో వాట్ ఎవర్ ఈసారి మేము ఈ ఎక్స్ప్లోరర్ స్పేస్ డ్రైవ్ అనేది దిస్ క్యాంపెయిన్ కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ పిల్లల్లో అండ్ పెద్దల్లో స్పేస్ మీద అవగాహన, లైక్ అవేర్నెస్. అసలు స్పేస్లో ఏం జరుగుతుంది, అసలు మూన్ ఎందుకు అట్లా గాల్లో ఆగి ఉంది, మూన్ సైకిల్స్ ఏంటి, సన్ సైకిల్స్ ఏంటి, మార్స్, జూపిటర్ వీటి మూన్స్ ఏంటి. సో ఇవన్నీ ఒక కక్షలో ఇప్పుడు రాబోతున్నాయి. 28వ రోజు ఒకటే లైన్లో ఉండబోతున్నాయి ఇవన్నీ. ఇది ఎంతమందికి తెలుసు? చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే దీని మీద అవేర్నెస్ లేదు. మనం ఏమన్నా ఉంటే ఫోన్స్లో చూస్తాం, పిల్లలు విల్ బి ఇన్ ఫోన్స్, రీల్స్. సో దెర్ ఈస్ నో థింగ్ దట్ వీఆర్ నాట్ లుకింగ్ ఇన్ టు స్పేస్. పాతకాలంలో ఎట్లా అంటే రాత్రి ఎలాంటి ఫోన్ ఉండేది కాదు, ఆకాశంలోకి చూసుకుంటూ దే యూస్ టు ప్లాట్ నేకెడ్ అయితోని. సో దే యూస్ టు చెప్పేవాళ్ళు అనమాట, ఏ గ్రహం ఏంటిది, ఏ ప్లానెట్ ఏంటి, సో ఏ స్టార్ ఏంటి, రాశి ఏంటి, వీటన్నిటిని వాళ్ళు స్టడీ చేసేవాళ్ళు. ఇప్పుడున్న లైట్ పొల్యూషన్కి దెర్ ఇస్ నో క్లారిటీ. అసలు ఏం జరుగుతుంది ప్లానెట్స్కి, స్టార్స్కి కూడా పిల్లలకి డిఫరెన్స్ తెలియదు. సో ఇప్పుడు మేము చేసే రాకెట్తోని మెయిన్ యూజేజ్ ఏంటి అని అంటే, సో వీఆర్ లాంచింగ్ మోడల్ రాకెట్ రుద్రమ. సో ఈ మోడల్ రాకెట్ అనేది ఒక అవగాహన సదస్సు లాంటిది. ఇట్స్ లైక్ అన్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఫర్ ఎవ్రీవన్ ఇన్ వరంగల్. సో వై వోంట్ వరంగల్ గెట్ ఇన్ టు స్పేస్ ఇండస్ట్రీ? సో వరంగల్ ఒక స్పేస్ హబ్ లాగా మార్చడానికి మేము అనుకున్న ప్రయత్నం ఏంటి అని అంటే, ఇది ఫస్ట్ ఒక అవేర్నెస్ క్యాంప్ చేయాలి. వీ గాట్ 4 ప్రొఫెషనల్ టెలిస్కోప్స్. ఈ 4 టెలిస్కోప్స్ని తీసుకొని వచ్చి, సో డైలీ భద్రకాళి బండ్లో ఈ రోజు నుంచి వెళ్ళి 27th వరకు సో విల్ బి ప్లాటింగ్ జూపిటర్. నేను పుట్టి పెరిగిందని వరంగలే. సో ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. సో వరంగల్కున్న ప్రత్యేకత ఏంటి అంటే, వరంగల్ అసలు మా కంపెనీ స్టార్ట్ చేసింది కూడా వరంగల్లోనే ఫిక్స్ చేసుకుంది. మా కంపెనీ పేరు ATDRL సార్. సో ATDRL ఈజ్ ఏన్షియంట్ టెక్నాలజీస్ డిజైన్ రీసెర్చ్ ల్యాబ్. సో వై ఏన్షియంట్ టెక్నాలజీస్ అని మీరు అడగవచ్చు. వరంగల్లో ఉన్న ఏన్షియంట్ కట్టడాలు కానీ, చారిత్రాత్మక కట్టడాలు కానీ, సో దట్ సార్ట్ ఆఫ్ కల్చర్ ఏదైతే ఇక్కడ ఉందో అలాంటి ఇమ్మెన్స్ జామెట్రీ ఉంది మన దగ్గర. ఇప్పుడు మీరు 1000 పిల్లర్ టెంపుల్ చూస్తే దాంట్లో ఇంట్రిగ్రేట్ డీటెయిల్స్ ఎంత పాపులర్ అండి అది. సో ఇట్స్ లైక్ వెరీ కాంప్లికేటెడ్ డీటెయిల్స్. అట్లాంటి స్టోర్ మీదనే మనం కార్వ్ చేయగలిగినాం. అట్లాంటి కళ ఉంది మన దగ్గర. సో దట్ సార్ట్ ఆఫ్ పేషెన్స్ అండ్ వర్క్ మన దగ్గర ఉన్నప్పుడు, ఇలాంటి కన్స్ట్రక్షన్స్ చేసిన వాళ్ళే ఇంత ప్రాపర్ జామెట్రీతోని స్పేస్ కన్స్ట్రక్షన్స్ ఎందుకు చేయలేరు? స్పేస్లోకి ఎందుకు వెళ్ళలేం మనం? సో మనం తయారు చేసే శాటిలైట్స్ ఎలా ఉంటాయంటే సార్, ఇప్పుడు ఒక 7 శాటిలైట్స్ని పంపించేది ఒక టెస్రాక్ట్ మోడల్ అయితే, ఒక సింగిల్ శాటిలైట్ పంపించే ఖర్చులో మనం 7 శాటిలైట్స్ పంపించవచ్చు. బికాస్ దిస్ విల్ బి ఫోల్డెడ్ అనమాట. సో ఫోల్డింగ్ ప్యాటర్న్స్లో ఆరిగామి కాన్సెప్ట్స్ని యూజ్ చేసి వీఆర్ ట్రైయింగ్ టు సెండ్ శాటిలైట్స్ ఇన్ టు స్పేస్. అదే మేమైతే ఏదైతే ఇదంతా రీసెర్చ్ మేము చేసామో, సో ఇది మేము నేర్చుకొని అట్ ద సేమ్ టైం ఇప్పుడు రైట్ అవే ఇన్ వరంగల్ వీ వాంట్ టు షో, అంటే ఉన్న పిల్లలకు కూడా నేర్పించాలనుకుంటున్నాం. సో ఉన్న పబ్లిక్కి అండ్ పిల్లలకి వీ వాంటెడ్ టు క్రియేట్ సచ్ సార్ట్ ఆఫ్ అన్ అవేర్నెస్ వేర్ దే విల్ లెర్న్
లెర్న్ వాట్ ఈస్ రాకెట్. సో హౌ డస్ ఎ రాకెట్ మూవ్, అసలు రాకెట్ ఉన్న థియరీస్ ఏంటి, లైక్ వాట్ సార్ట్ ఆఫ్ దాని వెనకాల ఏం ఫిజిక్స్ దాగుంది, ఎందుకు పనిచేస్తుంది అని చిన్న మోడల్ రాకెట్, ఒక 3 feet రాకెట్ని మనం 3000 feet వరకు రేజ్ చేసి అక్కడ పారాషూట్ డిప్లాయ్మెంట్ అవుతుంది. సో విల్ బి క్యాప్చరింగ్ ద డేటా ఫ్రమ్ ద ఎబోవ్. అండ్ అది ఆ రోజు కాలేజీ కలెక్షన్ మీ రాకెట్ లాంచ్కి మన సైన్స్ కేంద్రాన్ని ఏమైనా ఉపయోగించుకుంటారు? సో ఈ రీజనల్ సైన్స్ సెంటర్ ఉంది సార్. సో రీజనల్ సైన్స్ సెంటర్ని మనకు వీ వాంటెడ్ టు గెట్ స్టూడెంట్స్ ఆన్ బోర్డ్. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి, ప్రైవేట్ స్కూల్స్ నుంచి పిల్లల్ని అక్కడికి తీసుకొని వచ్చి వీ వాంటెడ్ టు మేక్ దెమ్ వర్క్ ఆన్ రాకెటరీ. అంటే అక్కడే కూర్చొని వాళ్ళ హ్యాండ్స్ ఆన్ రాకెటరీ మిషన్స్, శాటిలైట్ మేకింగ్ని తయారు చేపిద్దాం అనేది మా ప్లాన్ సార్. So we are planning on to get on board professional telescopes installed in regional science center, and also to make a research lab. So ఒక రీసెర్చ్ పార్క్ లాంటిది ఏర్పాటు చేసి అక్కడే ఎవ్రీడే కొన్ని సెట్ ఆఫ్ స్కూల్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకొని ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో, అండ్ ఆల్సో మనం పెట్టే టెస్టెస్లను who will be very curious in doing these things will be on board. So అసలు ఇంకో నెక్స్ట్ ఇయర్ వరకు సార్ వీ కెన్ మేక్ ఎ శాటిలైట్ మేడ్ బై ఓన్లీ స్టూడెంట్స్. మన వరంగల్ పిల్లల నుంచి వెళ్ళే ఒక శాటిలైట్ని తయారు చేయించి మనం అంతరిక్షంలోకి ఇస్రో వాళ్ళతోని పంపిద్దామనేది నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తున్నాం అనమాట. శాటిలైట్ తయారు చేసి పంపించే అంత ఉందా ఇక్కడ? డెఫినెట్లీ సార్, వై నాట్. ఉందా అనేది అక్కడే ఉంది సార్, మొత్తం ఉంటుంది. లైక్ వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ టాలెంట్ ఇన్ వరంగల్. సో ఇట్స్ నాట్ దట్ వీఆర్ నోవేర్ బ్యాక్ ఇన్ టెక్నాలజీ ఆర్ వాట్ ఎవర్. సో వీ కెన్ డూ దట్, ఎందుకంటే పీపుల్ ఆర్ సెండింగ్ క్యూబ్ శాటిలైట్స్ ఫ్రమ్ హైదరాబాద్, అండ్ ఆల్సో పీపుల్ ఆర్ సెండింగ్ థింగ్స్ లైక్ దే ఆర్ మేకింగ్ దేర్ ఓన్ శాటిలైట్స్, రోవర్స్. ప్రపంచం చాలా ముందుకు వెళ్ళిపోతుంది సార్. వీ కెనాట్ స్టే బ్యాక్ అండ్ థింకింగ్ దట్ వీ కెనాట్ సెండ్ ఎ శాటిలైట్. నెక్స్ట్ ఇయర్ డెఫినెట్లీ విల్ బీ సెండింగ్ ఎ శాటిలైట్ మేడ్ బై స్టూడెంట్స్ ఆఫ్ వరంగల్. శాటిలైట్ కావచ్చు, ఏదైనా ప్రశ్న ఉన్న దగ్గర జవాబు ఖచ్చితంగా దొరుకుతుంది. కాబట్టి విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వాళ్ళని సైన్స్లో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడమే తమ వంతని శశాంక్ చెప్తున్నారు. వీడియోస్ దసరాతో అశోక్ న్యూస్ వరంగల్.